ఈసారి మేము వెయ్యకపోంగా ఇంకో 13 జడద ఇంకా నాకు దక్కనిది ఎవరికి దక్కనివ్వను. ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని ఎంగులాకులు ఎత్తే ముష్టోడు అన్నాడు రా. సింగిల్ పెగ్గు కూడా లేదు, పిగ్గుకి వాడికి తేడా ఏముంది అన్నానండి. అంతేకాదు మీ మొహం మారిపోతుంది. చూడండి ఎంత భయంకరంగా ఉందో, ఎంత క్రూరంగా ఉందో. నా భయంగా ఉందా? చూపేంట్రా అమ్మాయి సాంబార్ ఇడికి మళ్ళీ నాకు సాంబార్. అవును, అమృత మదనం, క్షీరసాగర మదనం అంటారు కదా, చిలుకుతారు కదా. క్షీరసాగర మదనం. ఒకవైపు నుంచి మీరు చిలుకుతున్నారు, ఇంకో వైపు నుంచి నేను చిలుకుతున్నాను. ఇలా రాత్రికి రాత్రి మారిపోయారేంట్రా? ఏంట్రా ఈ అన్యాయం? రేయ్, నీకు చెబుతూనే ఉన్నాను, ఎప్పటికైనా వీళ్ళు నిన్ను నడి రోడ్డు మీద నిలబెడతారు అని. నిలబెట్టేశారు, అయిపోయింది కదా. ఇంకెక్కడ మనం ఒక్క క్షణం కూడా ఉండటానికి లేదు. పోదాం పదా. కమ్ముకుంటున్న ఈ కారు చీకట్లు నిన్ను మింగేసాయని విర్రవీగుతున్నాయిరా. మండే సూర్యుడు అని వాటికి తెలియదు. ఈ రోజు నువ్వు అస్తమించొచ్చుగాక అని ఏదో ఒక రోజు ఈ చీకటి గడుపును చీల్చుకుంటూ మళ్ళీ పుడతావురా, మళ్ళీ పుడతావురా భైరవా. నేను నిన్ను చూసిన రోజే చంపేస్తా. చూద్దాం, నువ్వు నన్ను చూస్తావా, నేను నిన్ను చూస్తాను, చూద్దాం. వచ్చేది నువ్వే, చంపేది నేనే. సరే అయితే అదేదో సినిమాలో చెప్పినట్టు ఐ వెయిటింగ్. నాకు ఈ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ బాలు, చాలా ఇంపార్టెంట్. ఇక మొదలెడదామా? నౌ గేమ్ స్టార్ట్. మారువా, నువ్వు మారవరా. ఎంత దిగజారిపోయావో చూసుకో. పైగా ఒకసారి ఆలోచించమని నాకు చెప్తున్నావు. సిగ్గుండాలా? నాకొచ్చే కోపానికి వయసు కూడా చూడకుండా మర్యాద లేకుండా మాట్లాడతాను, తర్వాత నువ్వు ఫీల్ అవుతావు. చెప్తాను, మీరు పత్తిత్తు కాదు, మీరు పత్తిత్తు కాదు. మీరు పతిత్ కాదా? ఏది పతిత కాదా? నేను పత్తిత్తే. నేను పతిత్. అవును. భయం అది పుట్టించింది ఎవరు? మేము. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఒక్కొక్కడికి తోలు తీసేస్తున్నా అయ్యాలారా. పోండి 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 పోండి. వాళ్ళ కోసం వచ్చాడు అతను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా? వాళ్ళు మనం చంపేస్తారు. ఎవరు నేను చంపలేదురా నాయన. నన్ను నువ్వు ఇంత సతాయిస్తున్నందుకు నేనే నిన్ను చంపుతానేమో కానీ వాళ్ళు నేను చంపే అవకాశమే లేదు. ఓకేనా? ఫస్ట్ 10 మంది వచ్చి కొట్టినప్పుడు కూడా నొప్పి పెట్టలేదు కానీ మొత్తం ఓపికంతా అయిపోయిన తర్వాత ఆడెవడో వచ్చి కొట్టాడురా. ఆడు పగబట్టినట్టుందిరా నా మీద. మణిబంధం బహిర్ముఖం. మణిబంధం బహిర్ముఖం, ప్రసన్నవదనం న్యాయ సర్వజ్ఞాంతి. నీ ఎట్లయితే గట్ల గుండు గుత్తగా లేపే చంపాన్. అలా కొట్టబాకండి అయ్యా, చచ్చిపోతాడు.
వీటన్నిటికి మూల కారణం నువ్వురా. నాకే సంబంధం ఉంటావుట్రా ఎడు. ఆరుపేంట్రా వ్యాధి అన్నయ్య, వ్యాధి. హాయిగా కొట్టుకుంటున్న గుండెని ఎవడో ఒక దరిద్రుడిగా పిసికేసినట్టు అనిపిస్తుంది అన్నయ్య. ఏం చెప్పా నా కొడుక్కి 6 అడుగులు పొడుగు 2 అడుగులు వెడపు మాంచి టేక పెట్టుకొనుకోమని మేకులు దింపి పారదొప్తా. మనిషి లేకపోతే మాట మృగానివిరా నువ్వు. మండుతున్నట్టుంది. పాయింట్ల కోసానికి ఫానాలు తీసినట్టున్నారు ఈ కొడుకులు. అడిగి ఫందులు లేక ఎట్లా గుర్తుతున్నారు చూడు. ఏడవకు ప్లీజ్, కన్నీళ్ళు సాంబార్లో పడతాయి, ఉప్పు ఎక్కువైతుంది. మారిపోయావేంటి బషాబాయ్? నేను మారలేదు, ఒకడు మార్చేశాడు. ఎలా ఉంది? వర్ణించలేని బాధరా. సార్ మీరు నన్నెవ్వరు అంత చేయలేరు. అంటే మీ హీరో ఓడిపోయాడా? ఓడిపోయాడు. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది.